హలో మూవీలో వన్ ఆఫ్ ద మోస్ట్ డైనమిక్ యాక్టర్ ప్రభాస్ గారు అప్కమింగ్ మూవీస్ ఏంటో ఈ వీడియోలో ఒక లుక్ వేసేద్దాం. అలాగే ప్రభాస్ గారు ఇద్దరు డైరెక్టర్స్ తో ఒక ఫెంటాస్టిక్ క్రేజీ కాంబోని సెట్ చేయబోతున్నారు. ఆ డైరెక్టర్స్ ఎవరు, వాళ్ళ ప్రాజెక్ట్స్ ఏంటి అనేవి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసేద్దాం. అలాగే ఈ వీడియో ఎంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ చూస్తున్నారో లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. కామెంట్స్ లో చెప్పండి ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు అనేది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. రీసెంట్ అనౌన్స్మెంట్స్ అండ్ అప్కమింగ్ రిలీజెస్. కమింగ్ ఇయర్స్ లో ప్రభాస్ గారికి కొన్ని ఇంప్రెసివ్ అండ్ ఎక్స్ప్లోజివ్ లైనప్ ఆఫ్ ఫిల్మ్ రిలీజెస్ ఉన్నాయి. ఒక్కొక్క మూవీ ఒక్కొక్క యూనిక్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందనడంలో తప్పే లేదు. నెంబర్ 1 రాజా సాబ్. ఇది ఒక హారర్ తో పాటు కామెడీ మిక్స్ అయి ఉన్న మూవీ. మనం ప్రభాస్ గారిని ఇప్పటి వరకు కామిక్ రోల్స్ లో చూసి చాలా ఇయర్స్ అయింది. కల్కి పార్ట్ 1 లో చిన్న గ్లిమ్సెస్ లాగా కామెడీ ఉంది, కానీ ఫుల్ లెంత్ కామెడీ రోల్ అప్పుడెప్పుడో డార్లింగ్ లో చూసాం. ఈ మూవీని మారుతి గారు డైరెక్ట్ చేస్తున్నారు. మారుతి గారు అంటే కామెడీని ఒక యూనిక్ వేలో ఎక్స్ప్లోర్ చేస్తారు. రీసెంట్ న్యూస్ ఏంటంటే ఈ మూవీలో ఒక 10% షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది అండ్ ఆల్సో 3 సాంగ్స్ పెండింగ్ లో ఉన్నాయి. మూవీ రిలీజ్ ఏమో April 10th అంటున్నారు. మారుతి గారు కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ ఫుల్ చేసే కంటెంట్ ఉన్న డైరెక్టర్. నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను ఈ మూవీ కోసం. నెంబర్ 2 సలార్ పార్ట్ 2. ఇప్పటికి కూడా నెట్ఫ్లిక్స్ లో ఈ మూవీని ఆడియన్స్ రిపీటెడ్ గా చూస్తూనే ఉన్నారు. సాహో తర్వాత రాధేశం, ఆదిపురుష్ లాంటి మూవీస్ తో విసిగిపోయిన ఫ్యాన్స్ ని తిరిగి కాలర్ ఎగరేసుకునేలా చేసిన మూవీ ఇది. ప్రశాంత్ నీల్ ప్రభాస్ అనే 6 అడుగుల కటౌట్ ని పర్ఫెక్ట్ గా ఎలా చూపించాలో అలా చూపించారు. పార్ట్ 1 ఇంత బీభత్సంగా ఉంటే పార్ట్ 2 పార్ట్ 1 కి మించి ఉంటుందని టాక్. అసలు మెయిన్ స్టోరీ పార్ట్ 2 లోనే ఉందంట. ఈ మూవీ రిలీజ్ డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, కానీ ఈ మూవీ ఎప్పుడు వచ్చినా బాక్స్ ఆఫీస్ కి కాటేరమ్మ జాతరే. నెంబర్ 3 ఫౌజీ. ఈ మూవీ ఒక పేట్రియాటిక్ హిస్టారిక్ యాక్షన్ డ్రామా. ఇందులో ఎక్సైటింగ్ పార్ట్ ఏంటంటే ప్రభాస్ ఇందులో ఒక సోల్జర్ గా చేయబోతున్నారు. ఇది ఒక ఫ్రెష్ అండ్ యూనిక్ రోల్ ఆయనకి. అనురాఘపూడి మూవీస్ అంటే ఒక పోయిటరీ చదివినట్టే ఉంటాయి. ఈ మూవీ ప్రభాస్ గారికి మాత్రం ఒక క్లాసిక్ గా ఉండిపోతుంది. లవ్ స్టోరీ విత్ పేట్రియాటిక్ యాక్షన్ డ్రామా అంటే ఆ మూవీ వైబే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఈ మూవీ 2026 లో రిలీజ్ అవుతుంది. ఈ మూవీ కోసం ఎంతమంది ఎక్సైటెడ్ గా ఉన్నారో కామెంట్స్ లో చెప్పండి. నెంబర్ 4 స్పిరిట్. సందీప్ రెడ్డి వంగ. పరిచయం అవసరం లేని పేరు ఇది. ప్రభాస్ విత్ సందీప్ రెడ్డి వంగ అని అనౌన్స్ చేయగానే ఇండియా మొత్తం షేక్ అయింది. ఇది ఒక ఎక్స్ప్లోజివ్ కాంబో. ఇందులో ప్రభాస్ గారు ఒక ఆనెస్ట్ అండ్ ఇంటెన్స్ పోలీస్ ఆఫీసర్ లాగా కనబడిపోతున్నారు. దాంతో పాటు డాన్లీ కూడా ఒక క్యారెక్టర్ చేయబోతున్నారంట. నేను ఆయనది ట్రైన్ టు బూసాన్ అనే మూవీ చూసాను. చాలా ఇంటెన్స్ ఉంటది ఆయన యాక్టింగ్. ఒక రా అండ్ రివైటింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ మూవీ అనడంలో తప్పే లేదు. బాక్స్ ఆఫీస్ దగ్గర దండయాత్ర అయితే కన్ఫర్మ్ అనిపిస్తుంది ఈ మూవీతో. త్వరగా రిలీజ్ అవుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేద్దాం. నెంబర్ 5 కల్కి 2898 AD పార్ట్ 2. ప్రభాస్ గారు భైరవ అండ్ కర్ణుడిగా 2 రోల్స్ లో మనకి పార్ట్ 2 లో కనిపించబోతున్నారు. అసలు ఫస్ట్ పార్ట్ ఎండ్ చేయడమే ఒక మంచి క్లిఫ్ హ్యాంగర్ తో ఎండ్ చేశారు. అసలు సెకండ్ పార్ట్ లో ఏం జరగబోతుంది? కమల్ హాసన్ గారు పార్ట్ 1 క్లైమాక్స్ లో ఒక పవర్ఫుల్ అవతారంలోకి చేంజ్ అయిపోతారు. ఆయన సెకండ్ పార్ట్ లో ఏం చేయబోతున్నారు? ప్రభాస్ అండ్ కమల్ హాసన్ క్లాష్ ఎలా ఉండబోతుంది? ఇంతకీ భైరవ దీపికాని కాంప్లెక్స్ తీసుకెళ్లిపోతాడా? అశ్వత్థాముడు ఏం చేయబోతున్నాడు? ఇలాంటి చాలా క్వశ్చన్స్ కి సెకండ్ పార్ట్ లో ఆన్సర్ ఉంటుందా లేదా థర్డ్ పార్ట్ కూడా ఉంటుందా? ఈ మూవీ 2027 లో రిలీజ్ అవుతుంది. మిస్ అవ్వకుండా చూసేద్దాం. నెంబర్ 6 లోకేష్ కనగరాజ్ అండ్ ప్రశాంత్ వర్మ. ఫస్ట్ లో చెప్పా కదా ఫెంటాస్టిక్ కాంబోస్ అని. ఆ కాంబోస్ ఇవే. లోకేష్ గారితో ప్రభాస్ గారు ఒక మూవీ చేస్తున్నారు. అది LCU కి రిలేటెడ్ అంటున్నారు. ప్రెసెంట్ ప్రభాస్ గారు ఫుల్ బిజీ ఉన్నారు తన దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్ తో. అలాగే లోకేష్ కనగరాజ్ గారు కూలీతో బిజీ ఉన్నారు. ఖైదీ 2 LCU కి ఆరిజిన్ షార్ట్ ఫిల్మ్ తర్వాత ఇది స్టార్ట్ చేస్తారంట. టైం పట్టినా కూడా ఇట్ విల్ బి వర్త్ ద వెయిట్. ప్రశాంత్ వర్మ గారు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చారు ప్రభాస్ గారితో మూవీ అని. అది కూడా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ కి రిలేటెడ్ గా ఉండిపోతుందంట. ఈ మూవీ లుక్ టెస్ట్ అయితే రీసెంట్ గా జరిగింది. నాకు తెలిసి ఈ మూవీ ఎర్లీగా రిలీజ్ అవ్వచ్చు అనుకుంటున్నా. ప్రభాస్ గారు గ్రౌండ్ బ్రేకింగ్ రోల్స్ అండ్ విజనరీ ప్రాజెక్ట్స్ తో ఇండియన్ సినిమా బౌండరీస్ ని మరోసారి వరల్డ్ వైడ్ గా ఎక్స్పాండ్ చేయబోతున్నారు ఈ ప్రాజెక్ట్స్ తో. ఈ మూవీస్ అన్ని అనుకున్న టైం కి రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచిగా పర్ఫార్మ్ చేస్తాయి. దానిలో నో డౌ. ఈ ప్రాజెక్ట్స్ అన్నిట్లో మీరు ఏ ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.